నతు పరమార్థత. ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నాడు. వాక్యానికి ప్రత్యక్షానికి ఎక్కడైతే విరోధం కలుగుతుందో, వాక్యానికి ఏంటిది అంటే ఒక్కొక్క దగ్గర వాక్యమందు కూడా అనుమానం కలుగుతుంది. ప్రత్యక్షాన్ని చూసిన దానికును వాక్యం బోధించిన దానికి సందేహం కలుగుతుంది. సందేహం కలిగిన దాని వల్ల ప్రత్యక్షంగా నేను చూసిన వాళ్ళు చెప్తే మాకేం అనే భావన ఉంటుందా లేదా ఒక్కొక్కసారి. అంటే అక్కడ కూడా ఒక జీవుడు చెప్పిన దానికున్న శాస్త్రం చెప్పిన దానికి తేడా ఉంటుంది. కాబట్టి అక్కడ అజ్ఞానం చేతనే అలాంటి సందేహము లేదా నిశ్చయం కలిగింది గాని వాస్తవికంగా ప్రత్యక్ష ప్రమాణము ఆగమ ప్రమాణాన్ని విరుద్ధంగా చెప్పేదానికి అవకాశము లేదు. అజ్ఞానం చేత భ్రమ కలిగినందువల్ల ఆ భ్రమ చేతనే ప్రత్యక్ష ప్రమాణం లాంటిది ఆగమ ప్రమాణాన్ని బాధించింది అనే విషయాన్ని చెప్పవలసి ఉంటుంది. అందువల్ల ఎక్కడైతే ప్రమాణద్వయానికి విరోధం లేదో అక్కడే దేని పని అది చేస్తూ ఉంటుంది. ఎక్కడైతే విరోధం ఉన్నట్టుగా అక్కడక్కడ ప్రమాదం స్వభావం చక్కగా కనిపిస్తూ ఉంటుందో అది ఆలోచించని కారణం చేతనే ఇక్కడ విరోధం ఉంది అని తెలుస్తుందే కానీ వాస్తవికంగా ఆలోచిస్తే విరోధము ఉండదు. ఎందుకంటే మొదలు చెప్పాడు కదా, ప్రత్యక్ష విషయానికేమో జాగ్రత్త అవస్థ కారణము, తర్వాతనేమో ఆగమ ప్రమాణానికేమో ఏంటిది పరోక్ష రూపంలో ఉన్న ఆత్మ గ్రహింపబడుతుంది. కాబట్టి దీని విషయం వేరు దాని విషయం వేరు, దీని స్థానం వేరు దాని స్థానము వేరు, అందువల్ల ఒకటి ఇంకొక దాన్ని బాధించే అవకాశమే ఉండదు అని చెప్పి ప్రత్యక్ష దుఃఖాన్ని అనుభవిస్తుంది. ఇదే కదా వచ్చేసింది వారు శివగీతలో. నేను ప్రత్యక్షంగా సీతావియోగ దుఃఖాన్ని అనుభవిస్తుంటే అనుభవించేవాడు ఎవడేమంటావు అని రాముడు అగస్త్యుని అడిగిన మాట మీరు వినే ఉంటారు. ప్రత్యక్షంగా సీతావియోగ దుఃఖం నన్ను బాధిస్తూ ఉంది, అది లేదు 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 అంటే నేను ఎట్లా దాన్ని ఒప్పుకోవాలి అని దీనికి దానికి సరిపోయింది. అక్కడ రాముడు అగస్త్యుని అడిగిన దానికున్నో ఇక్కడ ఏం చెప్పింది ప్రత్యక్షంగానే అడిగిపోతుంది. ఆ సీత అని నా శరీరం అంతా కూడా ఒళ్ళంతా కూడా చెవుంట్లో పడిపోతుంది, నేను అనుభవిస్తున్నాను. మరి ప్రత్యక్షంగా అనుభవించేది లేదు అని అంటే నాకు ఎట్లా నమ్మకం కలగాలి అన్నాడు. అంటే అది విచారించిన కారణం చేతనే అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఎందుకంటే అక్కడ ఆత్మకు వాస్తవికంగా దుఃఖం లేదు. ఎవరికి? అభిమానికి అక్కడ దుఃఖం ఉంది కానీ వాస్తవికంగా ఆత్మకు లేదు. అందువల్ల అతాహ ఎందుకు ఆ విధంగా చెప్పబడుతుంది అంటే ప్రమాం చేజ్జనయేది వాక్యం ప్రత్యక్షాది విరోధినీం గౌణీం ప్రత్యక్షతాం బ్రూయాత్ ముఖ్యార్థ సంభవాత్ బుధ అంటే బుద్ధిమంతునైన వాడు. వాక్యం ఎక్కడైతే ప్రత్యక్షాది ప్రమాణాలకు విరుద్ధమైన జ్ఞానాన్ని ఉత్పన్నం చేస్తూ ఉందో అక్కడ ముఖ్యమైన అర్థము సంభవించకపోవచ్చుగాక. ముఖ్యమైన అర్థం ఒకటి గౌణార్థం. ఒక మాట మాట్లాడినప్పుడు ముఖ్యార్థం వేరుగా ఉంటుంది, గౌణార్థం అంటే ఏంటిది లక్షణార్థం అనుకోండి, లక్షణార్థంగా ఉంటుంది. అందువలన ప్రత్యక్షము అముఖ్యమైందిగా పండితులు చెప్తూ ఉంటారు. ఒకటి వాక్యాన్ని బోధించినప్పుడు ప్రత్యక్ష ప్రమాణమేమో గౌణము, ఆగమ ప్రమాణమేమో ముఖ్యమై ఉంటుంది. అదే ప్రమాచ్చే జనయేది వాక్యమేమో ప్రమా అంటే యథార్థ జ్ఞానాన్ని బోధిస్తుంది. ఎటువంటిది? ప్రత్యక్షాది విరోధనం, ప్రత్యక్ష అనుమాన ఉపమానాదిల ద్వారా ఉత్పన్నమైన జ్ఞానాన్ని విరోధమైన దాన్ని బోధిస్తున్నట్టయితే ఆ ప్రత్యక్ష జ్ఞానము గౌణంగా ఉంటుంది, తర్వాతనేమో వాక్య జ్ఞానము ముఖ్యంగా ఉంటుంది. ప్రత్యక్షానికి విరోధంగా ఉన్నట్టు ఎక్కడైతే మనకు భాషిస్తూ ఉంటుందో ప్రత్యక్ష జ్ఞానము గౌణంగా ఉంటుంది, వాక్య జ్ఞానము ముఖ్యంగా ఉంటుంది. ఎందుకు అంటే అందరికీ ఆదరణీయమైంది అది వాక్య జ్ఞానం. ప్రత్యక్ష జ్ఞానం ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా ఒకప్పుడు బ్రహ్మజ్ఞానాన్ని కూడా బోధిస్తుంటుంది. కాబట్టి ఆగమ ప్రమాణమే ముఖ్యమైనది కానీ ప్రత్యక్ష ప్రమాణం ముఖ్యమైన విషయము కాదు. అందువల్ల నేను దుఃఖిని అనేది ప్రత్యక్ష ప్రమాణం కనిపిస్తుంది కానీ ప్రమాణ స్వరూపమైంది చైతన్యమనేమో ఆత్మ ప్రమాణ స్వరూపమైన వాక్యం బోధిస్తుంది. ప్రత్యక్ష ప్రమాణం ఏం చెప్తుంది? నేను దుఃఖిని అని బోధిస్తుంది. ఇప్పుడు రెండు విరుద్ధమైన లేవా? శాస్త్రం బోధించే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, లేదు ఆనందో బ్రహ్మేతి వ్యజానాతు, ఆనందమే బ్రహ్మ యొక్క స్వరూపముని వాక్యం బోధించే. ప్రత్యక్షం ఏం బోధిస్తుంది? నేను దుఃఖిని అని బోధిస్తుంది. ఇప్పుడు విరోధం వచ్చిందా లేదా? విరోధం వచ్చినందువల్ల ఏది ప్రమాణం? ప్రత్యక్ష ప్రమాణమా వాక్యం ప్రమాణమా? ఎందుకంటే వాక్యం యథార్థాన్ని బోధిస్తుంది, ప్రత్యక్ష ప్రమాణమేమో స్థిరమైన జ్ఞానం కలిగింది కాదు కాబట్టి ఉన్నది లేనట్టుగా లేదు ఉన్నట్టుగా బ్రహ్మజ్ఞానం కూడా కలిగించవచ్చు. కాబట్టి ప్రత్యక్ష ప్రమాణం ద్వారా గోచరమయ్యే జ్ఞానమేమో గౌణము, శాస్త్రోక్తమైన జ్ఞానమేమో
స్థిరమైన జ్ఞానము అని పండితులు అనుకుంటారు అని బుధ అన్నాడు. అందుకొరకే బుధ అంటే పండితులు లేదా వివేక జ్ఞానం కలిగిన వాళ్ళు అనే విషయాన్ని చెప్పి ఏతస్యార్థస్య సుఖ ప్రతిపత్త్యర్థం ఉదాహరణం, ఈ యొక్క అర్థాన్ని సూచించేదాని కొరకే సుఖాన్ని తెలిసేదాని కొరకు దృష్టాంతాన్ని చెప్తూ ఉన్నాడు. ఎట్లాగా? అగ్ని సమ్యక్ అధీతే అసౌ జహాసౌచ్చైశ్చ మంచకః యథా తద్వదహం వృత్యా లక్ష్యతే అనర్హ వ్యాపి సహా. ఇక్కడ ఒక ఉపమానము ఉంది. ఈ అగ్ని చక్కగా అధ్యయనం చేస్తుంది, మంచము బాగా నవ్వుతోంది అన్నారు. అగ్ని బాగా అధ్యయనం చేస్తుంది. అధ్యయనం అంటే ఏంటిది? చదువుకోవడం వేరు, అధ్యయనం వేరు. తనకు తానుగా చదువుకునేదేమో చదువు అంటారు. అధ్యయనం అంటే గురుముఖంగా చేసేదాన్నేమో అధ్యయనం అంటారు. అందులో దానికి దీనికి తేడా ఉంటుంది. అందులో ఈ అగ్ని బాగా అధ్యయనం చేస్తుంది, మంచం అట్టహాసంగా నవ్వుతుంది అని ఒక ఉపమానం ఇచ్చారనుకోండి. మొట్టమొదటి వాక్యం ఏంటిది? అగ్ని సమ్యక్ అధీతే అసౌ. అగ్ని బాగా అధ్యయనం చేస్తుంది. తర్వాత ఏముంది? మంచకః యథా తద్వదహం ఉచ్చై జహాస మంచకః. మంచము ఏం చేస్తుందంటే అట్టహాసం చేస్తూ నవ్వింది అని యథా తద్వద్ అహం వృత్యా లక్ష్యతే అనరయాపి సహా. ఇక్కడ ఏంటిది? అగ్ని అనే శబ్దము కాల్చే అగ్నిని బోధిస్తుంది గాని అధ్యయనం చేసే మనిషిని బోధించదు. వీడు అగ్ని లాంటి వాడు బాగా అధ్యయనం చేస్తున్నాడనే అర్థాన్ని బోధించిందా? అగ్ని అధ్యయనం చేస్తుంది. అక్కడ అగ్ని లాంటి వాడు అన్నప్పుడు ముఖ్యార్థాన్ని బోధించిందా, గౌణార్థాన్ని బోధించిందా? అగ్ని అంటే ముఖ్యార్థము, అగ్ని అంటే ముఖ్యార్థము. తర్వాతనేమో అధ్యయనం చేసేవాడు గౌణార్థము. మరి అందువల్ల వీడు అగ్ని లాంటి వాడు అంటే వాడు అగ్నేనా? ముట్టుకుంటే కాలుస్తారా అంటే అర్థమేమో ఉన్నదన్నట్టు చెప్పేవాడు, లేదు ఇంకో దాన్ని బట్టో, లేదు వీడు సింహం రా అంటాం. అటువంటప్పుడు సింహోచితమైన బలం అక్కడ గ్రహింపబడుతుంది. తర్వాత అగ్ని అంటే అగ్ని ఎట్లాగైతే సంపన్నమో అట్లాగే మంచి తేజస్వి అయి అధ్యయనం చేస్తున్నాడనే గౌనార్థాన్ని అక్కడ బోధిస్తుంది. ఆ తర్వాత ఏంటిది? మంచం అట్టహాసంగా మరి ఏంటిది నవ్వుతూ ఉంది అంటే అప్పుడు మంచం నవ్వుతుందా? మంచం మీద ఉన్న పురుషుడు నవ్వుతాడా? ఎందుకంటే నవ్వే స్వభావం మంచానికి ఉండదు కాబట్టి. మంచం అంటే మనం పడుకునే మంచం అంటే అది మన చీలలో వేసే మంచం అంటారే, దాన్ని మంచ అంటారు. మంచం అంటే మన తెలుగు పదం కాదు ఇది. చీలల్లో వేసి పిట్టలు పక్షులు కొట్టేదానికి వేస్తారే, దాన్ని మంచ అంటారు. దాని మీద కూర్చుని నవ్వుతున్నాడంట. వాస్తవికంగా లక్ష్యార్థాన్ని తీసుకున్నట్టయితే ఆ చీలల్లో అదే నవ్వాల, కానీ లక్షణార్థంగా ఇక్కడ గోచరింపబడుతుంది కాబట్టి మంచం మీద ఉన్నవాడు నవ్వుతున్నాడు అని ఏంటిది అక్కడ లాక్షణికంగా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మంచిలో హసతి అనే దగ్గర వాక్యాలు ప్రయోగించినప్పుడు వీటిలో అగ్ని శబ్దము, రెండవది ఏంటిది అగ్ని చెప్పే సామర్థ్యంగా ఉంది, కానీ వేదాధ్యయనం చేయనట్టు బ్రహ్మచారిని చెప్పేదానికి యోగ్యమైంది కానీ కేవలం అగ్ని చెప్పేదానికి యోగ్యమైన పదం అది కాదు. అట్లాగే మంచి శబ్దం చేత మరి ఆ మంచం మీద ఉండేవాడిని బట్టి చెప్పబడుతుందే కానీ కేవలం ఆ జడమైన వస్తువును బోధించకుండా ఎట్లాగైతే ఉంటుందో అట్లాగే అహం శబ్దము, నేను దుఃఖిని, అహం దుఃఖి అనే శబ్దం కూడా మరి ఆ వికారాలంతా కూడా ఆత్మకు లేవు. దుఃఖిత్వాది వికారాలంతా కూడా ఆత్మకు లేవు. వికారం దేనికి ఉంటుంది? ఆకారం ఉన్నదానికే వికారం ఉంటుంది. ఆకారం కలిగింది ఏంటిది? అంతఃకరణము. అందువల్ల ఆ దుఃఖిత్వాదులంతా కూడా అంతఃకరణానికి అని చెప్పుకోవాలి కానీ ఆత్మకు అని చెప్పే అవకాశము. ఎట్లాగైతే ఇక్కడ అగ్నిని వదిలిపెట్టి అగ్నితో సమానమైన వ్యక్తిని అక్కడ తీసుకున్నామో, మంచాన్ని వదిలిపెట్టి మంచం పైన ఉన్న వ్యక్తిని ఎట్లాగైతే మనం అక్కడ గ్రహించామో, ఇక్కడ కూడా నేను దుఃఖిని అన్నప్పుడు అవి అంతఃకరణ ధర్మాలు గాని ఆత్మకు సంబంధించినవి కాదు. ఇక్కడ ప్రత్యక్షానికి విరోధం వచ్చింది కదా వాక్యము అంటే, ఇది గౌణమే కాని ముఖ్యార్థాన్ని బోధించదు అనే దాన్ని ఉపమానం ద్వారా మనకు బోధించడం జరిగింది. ఇంత చెప్పిన తర్వాత ఎంతగానో వింటాడు పక్కవాడు, మళ్ళీ ఏదో పుల్ల పెట్టాలి కదా. అందుకొరకు మళ్ళీ పూర్వపక్షి ఏం చేస్తున్నాడు? మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు. కస్మాత్ పునః కారణాతు సాక్షాదేవ ఆత్మానాభిధీయతే కిం అనయా కల్పనయా. ప్రత్యేగాత్మ కారణం, ఏ కారణం వల్ల ఇక్కడ ప్రత్యేగాత్మనే ముఖ్య వృత్తి చేత ఎందుకు చెప్పకూడదు? ఈ రకంగా కల్పన చేసేదానికి కారణం ఏంటిది? అహం దుఃఖి అన్నప్పుడు అంతఃకరణం దాకా ఎందుకు పోవాలి?
ప్రత్యేగాత్మే ఎందుకు దుఃఖి అని మనం ఒప్పుకోకూడదు. దానికి కారణం ఏంటిది, ఎందుకు ఇంత కల్పన చేయవలసిన అవసరం మీకు వచ్చింది అని అహమన్నప్పుడు ప్రత్యేగాత్మను బోధిస్తుందా, అహంకారాన్ని బోధిస్తుందా? అహమన్నప్పుడు దేన్ని బోధిస్తుంది? ఇంతవరకు అంతా కూడా అంతఃకరణాన్ని బోధించింది. మరి ఇప్పుడేమో మరి అహమన్నప్పుడు ప్రత్యేగాత్మ ఎందుకు తీసుకోవడం, అంతఃకరణం తీసుకుంటున్నారు, ఎందుకు దీని ఈ కల్పన చేసినందుల లాభం ఏంటి అని పూర్వపక్షము ప్రశ్న వేస్తున్నాడు. ముఖ్యంగా ప్రకృతమైన అహం శబ్దం ఏదైతే ఉందో ప్రత్యేగాత్మమే ముఖ్యంగా బోధింపబడుతుంది గాని ఇంకోటి లక్షింపబడదే అనే భావన చేత, అంతఃకరణాది లక్షింపబడదే అనే భావన చేత పూర్వపక్షి తనలో అనుకొని ప్రశ్న వేశాడు. దానికి సమాధానం చెప్పాలా వద్దా? తత్ర ఎప్పుడైతే పూర్వపక్షి ఈ విధంగా మరి సందేహాన్ని వెలిబుచ్చారో అప్పుడు చెప్తున్నాడు. త్వం ఇది ఏతద్ విహాయ అన్యన్యావర్తాత్మావరోధని అవబోధని సమస్తీహ త్వమర్థోపి గుణలేశేన వర్తతే. త్వం అనే ఈ శబ్దాన్ని వదిలి ఇంకొక పదం చెప్పే అవకాశము లేదు. త్వం అనే శబ్దం చేతనే దేన్ని బోధిస్తుంది? ఇత్యేతద్ విహాయ అన్యన్నవర్తాత్మ అవబోధనే, ఆ ప్రత్యేగాత్మను చెప్పేదాని కొరకు త్వం అనే శబ్దం ద్వారా తప్ప వేరే మార్గం ఇంకొకటి లేదు. నీవు అని చెప్పేదాని కొరకు ఇంకొక శబ్దం ఏదైనా ఉందా? ఆ మార్గం వేరే లేని కాంచేత సమస్తీహ త్వమర్థోపి గుణలేశేన వర్తతే. అందువల్లనే ఆత్మను తెలిసేదానికి ఇంకొకటి లేదు కాబట్టి ఆ త్వం అనే పదమే ఈ ఆత్మయందు ప్రత్యేగాత్మయందు లక్షణావృత్తి చేత ప్రవర్తిస్తుంది. ఎట్లాగైతే త్వం ఎవరిని బోధిస్తున్నాడు? శరీరాన్ని బోధిస్తున్నాడా, అహంకారాన్నా, లేకపోతే ప్రత్యేగాత్మనా? బోధించేది ప్రత్యేగాత్మని. ఎందుకు అంటే ఇంకా ఆ పదం తప్ప వేరే పదం లేదు ప్రత్యేగాత్మను బోధించేదాని కొరకు. ఇంకెన్నీ ఉన్నాయి కదా, ఘటం మఠం అంటే అది ఘటం మఠం అంతా కూడా ప్రత్యేగాత్మను బోధించదు. దేన్ని బోధిస్తుంది? ఘటాన్ని బోధిస్తుంది, మఠాన్ని బోధిస్తుంది. ప్రత్యేగాత్మ బోధించాలంటే పదం ఏంటిది? త్వం తప్ప ఇంకేదాన్ని ఉందా? లేదంటే మైక్ అన్నప్పుడు దీన్ని బోధిస్తుంది, ఇంకోటి అన్నప్పుడు ఇంకోటి బోధిస్తుంది, ఇంకోటి అన్నప్పుడు ఇంకోటి బోధిస్తుంది. తత్తది వాక్యానికి, శబ్దానికి, అర్థానికి అనుగుణమై అక్కడ బోధించే అవకాశం ఉంటుంది కానీ ఇంకా ప్రత్యేగాత్మను బోధించేదానికి త్వం అనే శబ్దం తప్ప ఇంకొకటి ఉందా? లేదు. అందువలన వేరే మార్గం లేదు కాబట్టి మరి లక్షణావృత్తి చేత అక్కడ గ్రహింపబడుతుంది అనే విషయాన్ని ఇక్కడ సమాధానం చెబుతూ లక్షణానందు ప్రయోజకమైంది త్వం శబ్దము. అందువల్ల ప్రత్యేగాత్మ, త్వం, అహం ఈ పదాలకు, అహమన్న త్వం అన్న ఈ రెండు పదాలకు ఎవరర్థము? ఆత్మే అర్థం. ఎదుటివాని గురించేమో త్వం బోధిస్తున్నాడు, తను తాను చెప్పుకున్నప్పుడేమో అహం అంటున్నాడు. అప్పుడు ఈ రెండు పదాలకు ప్రత్యేగాత్మే గోచరమైంది గాని వేరే వస్తువు గోచరింపబడదు. తనకు తాను చెప్పుకున్నప్పుడు అహం అనుకోవడము, ఎదుటి వ్యక్తిని సంబోధించేప్పుడు త్వం అనుకోవడము, ఈ రెండు పదాల ద్వారా ప్రత్యేగాత్మను గుర్తు చేస్తున్నాయా కానీ ఇంకా వేరే దాన్ని గుర్తు చేసే అవకాశము కనిపించదు. ఎందుకు అంటే మరి మిగతా అంతా కూడా తమ అహం పదాలకు ముఖ్యార్థం ఒకవేళ అంతఃకరణమే అయినట్టయితే మరి లక్ష్యం ఏంటిది? ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఎక్కడికి వెళ్ళిన తర్వాత వాగాది ఇంద్రియాలంతా కూడా దాన్ని తెలుసుకోకుండా, దాన్ని చెప్పకుండా, దాన్ని చెప్పలేక మరి తిరిగి వస్తూ ఉన్నాయో అది దాని తత్వం అన్నప్పుడు ఇంకా దాన్ని చెప్పేదానికి పదం ఎక్కడుంది? ఉందా? మరి ఏదో ఒకటి గుర్తుకు రావాలి అంటే పదం ఉండాలా? ఆ త్వం, అహం పదాలు తప్ప వేరే పదాలు అక్కడ అవకాశము లేదు. అందువల్లే ప్రత్యేగాత్మను ముఖ్య వృత్తి చేత బోధించే శబ్దమే లేదు అక్కడ. గౌణ వృత్తి చే బోధించే శబ్దం తప్ప. ఇప్పుడు ఇది అరటిపండు అన్నాము. అరటిపండు అన్నప్పుడు అరటిపండునే బోధిస్తుంది కానీ ఇంకొక దాన్ని బోధించదు. అరటిపండు అనే శబ్దానికి ముఖ్య వృత్తి ఏంటిది? ఆ పండు యందే ఉంటుంది గాని ఇంకో దాని యందు ఉండదు. అప్పుడు మరి త్వం, అహం అన్నప్పుడు ముఖ్య వృత్తి చేత గ్రహించే పదము ఉంది అంటే ఆ రెండింటి తప్ప ఇంకా మూడవది లేదు. ఎందుకు అంటే దాన్ని బోధించే వాక్యమే, పదమే లేదు. ఎందుకంటే వాగాది ఇంద్రియాలు ఎక్కడ పోయిన తర్వాత తిరిగి వస్తాయంటే దాన్ని బోధించకుండా తిరిగి వస్తాయని అర్థం అవుతుంది కదా. దాన్ని బోధించే, దాన్ని వ్యవహరించే ఒక శబ్దము లేదు. ఆఖరి చివరికి మనం యోగ సూత్రాలు పోతే తస్య వాచక ప్రణవావు అమిత్యాక్షం బ్రహ్మ. ఎట్లయితేమి మనం బ్రహ్మ వాచకం దాన్ని అనడం లేదు. దాన్ని బోధించే శబ్దం ఏంటంటే అహంతో తప్ప ఇంకా రెండు వేరే పదాలు లేవు. అందుకొరకు ముఖ్య వృత్తితో బోధించే పదమే లేదు. ఎక్కడ తీసుకున్నా లక్షణావృత్తితో తీసుకోవాల్సిందే తప్ప
ముఖ్యవృత్తితో బోధించే పదాలే లేవు. మరి ముఖ్యవృత్తి ఎక్కడ బోధిస్తుంది అంటే జాతి, క్రియ, గుణము. ఏంటి ముఖ్యవృత్తి ఎక్కడ బోధిస్తుంది అంటే జాతి, గుణము, క్రియ, మరి ఇలాంటివి ఉన్న దగ్గర మాత్రమే ముఖ్యవృత్తి వస్తుంది, కానీ ఇవి లేని దగ్గరే రాదు. ఆత్మలో జాతి లేదు, క్రియ లేదు, గుణము లేదు, ఇలాంటి ఏవి లేదు. ముఖ్యవృత్తి ప్రవర్తించాలంటే ఇలాంటి కొన్ని స్వభావాలు వస్తువు యందు ఉండాలి. అప్పుడే పదానికి ముఖ్య వృత్తి ద్వారా ఆ వస్తువు బోధింపబడుతుంది, లేకపోతే బోధింపబడదు. మరి ఆత్మ ఏంది? ఇవన్నీ ఉన్నాయా? గుణం ఉందా? జాతి ఉందా? ఇంకేంటిది? క్రియ, అది కూడా లేదు. గుణం ఉంది అంటే అది ఏంటిది? కృతకమై ఉండాలా. జాతి, ఘటత్వ జాతి, గోత్వ జాతి, ఆ జాతి, ఈ జాతి, బ్రాహ్మణత్వ జాతి అనుకున్నప్పుడు ఒక శరీరం ఉండాలా. క్రియ ఉండాలంటే పరిచ్ఛిన్నమై ఉండాలా. మరి ఇవన్నీ లేవు. ముఖ్యార్థాన్ని ఏది బోధిస్తుందంటే ఇలాంటి గుణాలు కలిగిన వాటి వస్తువునే ముఖ్యార్థం ప్రయోగం అవుతుంది, కానీ గుణరహితమై, జాతిరహితమై, క్రియారహితమైన తత్వం ముందు ముఖ్యార్థం బోధించే పదం ఒకటి కూడా లేదు అన్నప్పుడు మళ్ళీ పూర్వపక్షం ఏంటి? కస్మాత్ పునర్హేతో అహమిత్యేతదపి గుణలేశేన వర్తతే నా పునఃసాక్షాదేవేటి అహం అన్న అనే ఈ పదం చేత గుణవృత్తి చేత ప్రత్యేగాత్మను ప్రవర్తిస్తుంది, గాని ముఖ్యవృత్తి చేత ప్రవర్తింపదని ఏ కారణం వల్ల చెప్పబడుతుంది? గుణవృత్తి చేత ప్రవర్తిస్తుంది, ముఖ్యవృత్తి చేత ప్రవర్తిస్తుంది అన్నప్పుడు నష్టం ఏంటిది? అహం అనే శబ్దము గుణవృత్తితో కాకుండా ముఖ్యవృత్తి చేతనే ఆత్మయందు ప్రవర్తిస్తుంది అంటే నీకు వచ్చిన నష్టమేమి అని ఎవరు అడుగుతున్నాడు? పూర్వపక్ష. అర్థమైందా? ముఖ్యవృత్తి గౌణవృత్తి ఎక్కడ ప్రవర్తిస్తుంది, ముఖ్యవృత్తి ఎక్కడ ప్రవర్తిస్తుంది అనుకున్నాము? జాతి, గుణ, క్రియాదులున్నంత దగ్గర. ఏ అహం అనే శబ్దము ముఖ్యవృత్తి చేతనే ఆత్మ ఎందుకు ప్రవర్తిస్తుందంటే వచ్చే నష్టమేమి? గౌణవృత్తి అని ఎందుకు ఒప్పుకోవాలా అనేది ప్రశ్న. ఎవరేశారు? పూర్వపక్షి. తం అహం అన్నప్పుడు ఈ పదాల యొక్క ముఖ్యవృత్తి చేతనే ప్రత్యేగాత్మను బోధిస్తున్నాయంటే నీకు వచ్చిన నష్టం ఏంటిది? గౌణంగా ఎందుకు బోధిస్తుందని చెప్పాలా అంటే తను చెప్తూ ఉన్నాడు. విధూత సర్వకల్పన కారణ స్వభావాద్ ఆత్మన. ఎందుకు ఆ విధంగా చెప్పమంటే సమస్త కల్పనలకు కారణమైన వాటినన్నిటినీ కూడా ఇంతవరకు విధూత అంటే నిరాకరణ చేసిన. దానిలో ఏ స్వభావం కూడా లేదు కాబట్టి ఏం లేదు. జాతి లేదు, గుణము లేదు, క్రియ లేదు, ఏ వ్యవహారం కూడా లేదు. అంతేకాకుండా శబ్దము, శబ్దార్థాలు, వాచ్యవాచక భావన కూడా శబ్దము, శబ్దార్థాలు ఏం చెప్తుంది అంటే వాచ్యవాచక భావాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇప్పుడు పండు అన్నాం అనుకోండి, వాచ్యం ఏంటిది? పండు. వాచకం ఏంటిది? అరటి పండు అనుకోండి. ఒట్టి పండు అంటే కాదు, అరటి పండు అన్నాం అనుకోండి. వాచ్యం ఏంటిది? పండు. వాచకం ఏంటిది? అరటి పండు. ఈ శబ్ద వృత్తి అంతా కూడా వాచ్య వాచక ప్రవాహంతో జరిగిపోతా ఉంటుంది. కుండ అన్నప్పుడు వాచ్యం ఏమైంది? ఆ పిండము. వాచకం ఏమైంది? కుండ. అందువల్ల వాచ్య వాచక భావం ఎక్కడైతే ఉంటుందో అక్కడే ముఖ్య వృత్తిని బోధిస్తుంది, గాని మిగతా చోట బోధించే అవకాశము లేదు. మరి ఆత్మను బోధించే, ప్రత్యేగాత్మను బోధించే ఒక పదము లేదు కదా. అటువంటిప్పుడు ముఖ్య వృత్తి త్వం అహం తప్ప వేరే పదము లేదు. అటువంటిప్పుడు ముఖ్య వృత్తిని బోధించే అవకాశం కూడా అర్థమవుతుందా? అర్థమైనట్టుగానే ఉందా? కొంచెం కొంచెం అర్థమవుతుంది. ఎందుకంటే అది అటువంటిది వేదాంతం కాబట్టి. వస్తువు ఎప్పుడు కూడా, పదం ఎప్పుడు కూడా వాచ్యవాచక భావం చేత అంటే రాముడు అన్నప్పుడు రాముడు అనే శబ్దాన్ని దేన్ని బోధించింది? ఒక వ్యక్తిని బోధించింది. ఆ వ్యక్తి ఏమైంది? వాచ్యమయ్యారు. రాముడు అనే శబ్దం అయింది వాచకమైంది. ఇది ఎక్కడ అవుతుంది అంటే గుణక్రియాదులు వగైరా వగైరా ఉన్నప్పుడు మాత్రమే వాచ్యవాచక క్రియ జరుగుతుంది. మరి ప్రత్యేగాత్మ ఎందు గుణము లేదు, జాతి లేదు, క్రియ లేదు కాబట్టి ముఖ్యార్థం అక్కడ సంభవించే అవకాశము లేదు. అందువల్లనే త్వం అహం అనే పదాలు తప్ప ఇంకా వేరే పదం కూడా లేదు ప్రత్యేగాత్మను బోధించే దాని కొరకు. అందువల్లకే గౌణ వృత్తి ద్వారా అక్కడ బోధింపబడుతుంది అని ఈ విధంగా చెప్పి అతాహ అందువల్లనే వ్యోమ్ని ధూమ తుషారాభ్రమలీనానీవ దుర్ధియ కల్పయేయు తథా మూఢ సంసారం ప్రత్యేగాత్మని. మంచి ఉపమానం ఇచ్చాడు. ఏం ఉపమానము? ఆకాశం ఉంది. ఈరోజు ఎంత ఎర్రగా ఉంది ఆకాశము. ఎప్పుడు ఉంటుంది ఎర్రగా? సూర్యోదయ సూర్యాస్తమాయాలలో ఉంటుంది. ఎంత ఎర్రగా ఉంది అంటాము. లేదు మబ్బులు పడితే నల్లగా ఉందంటాము. ఆకాశం అంతా ధూళి దూసడితో కూడుకొని ఉన్నది అంటాము. వాస్తవికంగా ఈ మూడు ఉన్నాయి. దానిలో అసలు ఆకాశమే కనిపించేది కాదు. దానిలో ఎరుపుదనము లేదు, నలుపుదనము లేదు. మూఢాహ కల్పయంతి. ఎట్లా అయితే చిన్నపిల్లలు
ఆకాశం ఎర్రగా ఉంది, నల్లగా ఉంది, మట్టితో కూడదు అనుకుంటున్నారో అట్లాగే ప్రత్యేగాత్మని మూఢ సంసారం కల్పయంతి. మూఢులైన వాళ్ళు, మోహింపబడిన బుద్ధి కలిగిన వాళ్ళు ప్రత్యేగాత్మ యందు సంసారాన్ని కల్పన చేస్తున్నారు. అర్థమైంది కదా? ఇదన్న అర్థమైందా? పోనీలే. కాబట్టి కల్పన అంటే అర్థం ఏంటిది? అవస్తువందు వస్తువును చెప్పడము కల్పన అంటారు కదా. కల్పన అంటే అర్థం ఏమి? లేనిది ఉన్నట్టుగా చెప్పడం. దాన్ని భ్రమ కూడా అన్నాం అనుకోండి, కల్పన కూడా అన్నాం. మాయా కల్పిత దేశ కాల కలన, మాయ చేత కల్పింపబడింది ఇదంతా కూడా అన్నారు. దేశము కాలము వగరంతా కూడా. అట్లాగే ఎట్లాగైతే నిర్లిప్తమై అదృష్టమై ఉన్న ఆకాశమందు ఎరుపు నలుపు పొగ ధూమం వగరంతా కూడా కల్పన చేయబడుతుందో, మూఢులైన వాళ్ళు, మోహింపబడిన బుద్ధి కలిగిన వాళ్ళు ప్రత్యేగాత్మందు సంసారాన్ని కల్పించి చెప్తూ ఉన్నారు. అందువల్ల ప్రత్యేగాత్మను ముఖ్య వృత్తి చేత బోధించే అసంగ స్వప్రకాశ కూటస్థమైన ప్రత్యేగాత్మ యందు దుఃఖిత్వ సంసార ధర్మాలు మరి ఉన్నాయని ఎవరు కల్పిస్తున్నారు? నేను సుఖిని నేను దుఃఖిని అంటున్నారు కదా, వ్యవహారం జరుగుతుంది అంటే అది మూఢులే అంటారు కానీ మంచి బుద్ధివంతులు అన్నారు. ఎందుకు అంటే ఆత్మ దేన్ని అంటదు, అంటబడేది కూడా కాదు. అందుకొరకే ఇక్కడ ప్రత్యేగాత్మను ధర్మను బోధిస్తుంది కదా అంటే అది గౌణ వృత్తి చేత గాని ముఖ్య వృత్తి చేత అది బోధింపబడే అవకాశము లేదు అని చెప్పి ఊరుకుంటారా? మళ్ళీ ఒక పుల్ల వేయాల. పూర్వపక్షం మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఆక్షేపణ చేస్తున్నాడు. నను సర్వకల్పనానాం అపి ఆత్మని అత్యంత సంభవే ఏంటది? నమానే సమానే అహం వృత్తౌక పక్షపాతే హేతు ఏన వృత్యంతరాన్ని విధూయాహం వృత్యైవ ఆత్మోపలక్ష్యత ఇది. ప్రశ్న ఏంటంటే ఆత్మయందు ఏమాత్రం కూడా కల్పన సంభవించేదానికి ఏంటిది? ఆత్మయందు ఏమాత్రం కూడా కల్పన అనేది సంభవించినప్పుడు అహం శబ్దం చేత మరి తెలియబడేదానికి కారణం ఏంటిది? ఎందుకని ఇంతవరకు చెప్పావుగా ఆత్మ చేత, ఆత్మ ఏ శబ్దం చేత కూడా చెప్పబడదు అన్నప్పుడు కేవలం అహం శబ్దం చేతనే తెలియబడేదానికి చెప్పబడేదానికి కారణం ఏంటిది? అర్థమైందా? ఎందుకంటే ఇతర శబ్దాలు కూడా అహం శబ్దం చేతనే మరి చెప్తా ఉన్నాయి. సర్వకల్పనానాం అపి ఆత్మని అత్యంత సంభవే, ఆత్మయందు సమస్త కల్పనంతా కూడా సంభవించని కారణం చేత సమానే అహం వృత్తవు, ఏ కల్పన కూడా సంభవించినప్పుడు అహం వృత్తి కూడా కల్పన మాత్రమే కదా. ఎందుకంటే అది కూడా దానిలో పడిందిగా. ఏ కల్పనకు అందదని చెప్పారు కదా ఇప్పుడు, మరి అహం కూడా కల్పనే కదా, అది కూడా సమానమే కదా. వాటితో అవి ఎట్లాగైతే కల్పన చేసేదానికి అవకాశం లేదో అహం వృత్తి కూడా అందులో పడే ఉంది, అది వేరుగా లేదు. మరి దాని చేత మాత్రం ఎందుకు అవుతుంది? పక్షపాత హేతు ఏన వృత్యంతరము, దాని అహం వృత్తి పైన ఎందుకు నీకు పక్షపాతము? అది కూడా బోధించదంటే పోయేది కదా అని. ఒకవేళ విధూయాహం వృత్తి ఆత్మోపలక్షతి, అహం వృత్తి లేకుండానే ఎంతంటే దేహఘటాది వాచకైన దేహాది శబ్దం చేత ఆత్మ బోధింపడదని నిశ్చయించడకేమి దేహము ఏదో ఘటము పటము అని ఈ శబ్దాలు కూడా ఉన్నాయి కదా, అవి ఎట్లా కల్పితమైందో అహం అనే శబ్దం కూడా కల్పితం ఉన్నాయి కదా, అవి ఎట్లా కల్పితమైందో అహం అనే శబ్దం కూడా కల్పితమైంది. కాబట్టి ఆ శబ్దాలతో బోధింపబడినప్పుడు ఈ శబ్దం చేత కూడా బోధింపబడకుండా ఉండాలి. ఎందుకంటే ఒకటి దాని నిర్దిష్టమై చెప్పే పదము లేదని ఇప్పుడే ఇంతవరకు చెప్పావు కదా, అటువంటి వరకు అది కూడా చెప్పదు. దేహమో లేదా ఘటమో పటమో ఆత్మ చెప్తుందంటే వచ్చే నష్టం నీకేంటి అనేదాన్ని ఇప్పుడు పూర్వపక్షి అత్రోచ్చరే ఎంత మరి కదా, కింద మీద పడగొట్టేస్తే గానీ మొత్తం మా దారానికి వస్తాను. ఎట్లాగైతే ఆ మాట చొరబడియకుండా పోట్లాడుకుంటా ఉంటారో ఎవరు, మీరు కాదండి బయట వాళ్ళు, అట్లాగే వాడు ఏం చేస్తున్నాడు, మాట చొరబడియకుండా ఏదో ఒక అడ్డుపుల్ల వేయాలా, అల్లుపుళ్ళు వేసినప్పుడు మొత్తానికి మా దారికి వస్తాను వాడిది వాడిని ఓర్పించాలని వీళ్ళు ఇది మామూలేను మళ్ళీ ప్రశ్న చేశాడు. ఎట్లాగా చేసినందువల్ల ప్రశ్న ఏంటి? సమస్త పదాలు సమానమైనప్పుడు అహంవృత్తి కూడా వారితో సమానమే, కేవలం అహంవృత్తి ఎందుకు బోధిస్తుంది, అది కూడా బోధించకుండా ఉండాలి కదా అంటే ఉచ్యతే. చిన్నిభేయం అహంవృత్తి ప్రతీచీవాత్మనోన్యత పూర్వోక్తేభ్యశ్చ హేతుభ్య తస్మాత్ ఆత్మానాయోచ్యతే, ఆత్మ అనయా ఉచ్యతే. అహంకారము చిత్తదృశమై ఉంది కాబట్టి
పూర్వం చెప్పిన కారణాల చేత ఆత్మ అహం వృత్తి చేత లక్షింపబడుతుంది. చిత్తుకి ఏ స్వభావం అవుతుందో, చైతన్యానికి ఏ స్వభావం అవుతుందో అదే స్వభావం అహం వృత్తికి ఉంది కాబట్టి, సామ్యం కలిసిపోయింది కాబట్టి అహం వృత్తి చేతనే చెప్పబడుతుంది. రెండవది ఏంటి అంటే, చైతన్యానికి అత్యంత సన్నిహితంలో ఉంది అహం వృత్తి, ఘటపాదులంత దూరంగా ఉన్నాయి. దూరంగా ఉన్నదాన్ని మన అనుకుంటారా, దగ్గర ఉన్నవారని మన అనుకుంటారా? ఏమో దూరంగా ఉన్న వాళ్ళకి నష్టం వచ్చింది, దూరంగా ఉన్న వాళ్ళు అనుకున్న నష్టం వచ్చింది. మాకు అత్యంత దగ్గర వాళ్ళని ఎవరిని అంటారు? వీరు దూరంగా ఉన్న వాళ్ళని దగ్గర ఉన్న వాళ్ళని అంటారు. మాకు అత్యంత ఆత్మీయులని ఎవరిని అంటారు? దూరంగా ఎక్కడో ఉన్న వాళ్ళు అంటారా? మీకు సహకరించే వాళ్ళని అంటారా? మరి ఇప్పుడు అహం వృత్తి ఏమో ఆత్మ సదృశమే, ఆత్మ సన్నిధానంలో ఉంది. ఘటపటాది అంతా కూడా దానికి భిన్నంగా ఉంది. మధ్యలో ఈ అహం వృత్తి వ్యవధానంగా ఉంది. ఘటపటాది ప్రపంచానికి ఉంది, చైతన్యానికి మధ్యలో ఉంది అహం వృత్తి ఉంది. కాబట్టి ఆ చైతన్య లక్షణాలే దీనిలో ఉన్నాయి కాబట్టి మేము అది బోధిస్తున్నాం అని చెప్పాం. అది మా యొక్క అభిప్రాయం అని చెప్పబోతున్నాడు ఇందులో. మాట పోతా ఉంటుంది. అందువల్ల చిన్నిభేయం అహం వృత్తి అంటే చైతన్యానికి ఏ లక్షణాలైతే ఉన్నాయో అవే లక్షణాలు ప్రతీచీవ ఆత్మనో అన్యత చిత్సదృశమైనందువల్ల మరి పూర్వం చెప్పిన కారణాల చేత కూడా పూర్వయుక్తభ్యశ్చేతుభ్య పూర్వంలో ఏ ఏ కారణాలైతే మీకు చెప్పినామో ఫలానా 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 అని ఆ కారణం చేత తస్మాత్ అనయా ఉచ్యతే అహం వృత్తి ద్వారానే మరి ప్రత్యేగాత్మ చెప్పబడుతుంది గాని మిగతా వాటి చేత చెప్పబడే అవకాశము లేదు అన్నారు. చిదాత్మయందు అన్నిటికంటే కూడా ముందుగా కల్పింపబడింది ఏంటిది అయినప్పుడు ఎట్లా ఉంటుంది? ఇనుపగుండు అగ్ని ఎలాగా ఉందో అలాగనే అది ఉందా లేదా? తాదృశం అలాగ ఉన్నప్పుడు ఇది అగ్ని అన్నాం, కానీ దానికి దూరంగా ఉన్న ఘటపటాదులంతా కూడా అగ్ని అనగలుగుతామా? అనలేం. అట్లాగే తత్రాయ పిండము లోపల బయట ఎలాగ అయితే అగ్నిని కలిగిందో అహం వృత్తి కూడా దేహేంద్రియాది అన్నిటికంటే కూడా మరి అహం వృత్తిలో ఆంతరమై ఉంది. కాబట్టి చిదాత్మకు అహంకారమే సర్వాంతరమై ఉంది. చిదాత్మకి అహంకారం ఎట్లాగైతే ఇనుపగుండు లోపల బయట అంతా కూడా అగ్ని నిండి ఉందో అలాగే అహం వృత్తి లోపల చైతన్యము లోపల బయట అంతా నిండి ఉంది. కాబట్టి అహంకారమే దేహేంద్రియాదుల కంటే కూడా చిదాత్మకు సన్నిహితంగా ఉంది. దేహేంద్రియాలు దూరంగా ఉన్నాయి. అహం వృత్తి ద్వారానే దేహేంద్రియాలు కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఒకటి ఏంటంటే చైతన్యం యొక్క ప్రకాశము ఈ అహంకారంలో ప్రతిబింబించిన కారణం చేత ఏమైంది? ఘటాది విషయాలు ప్రకాశిస్తున్నాయి, దేహేంద్రియాలు ప్రకాశిస్తున్నాయి. సూర్యుని యొక్క ప్రతిబింబము అద్దంలో పడింది, దాని యొక్క ప్రకాశం బయటకు వచ్చినందువల్ల ఇవన్నీ కనిపిస్తున్నాయా లేదా? అయితే సూర్యుని ద్వారా నేరుగా ప్రకాశిస్తున్నాయా, దీని ద్వారా ప్రకాశిస్తున్నాయా? ఈ ఉపమానంలో అట్లాగే అంతఃకరణము అతి సన్నిహితంగా ఉంది. అంతఃకరణ వృత్తి దాని ద్వారా మిగతా ప్రపంచం అంతా కూడా ప్రకాశిస్తుంది. కాబట్టి అతి సన్నిహితంగా ఒక రకంగా చెప్పాలంటే దీన్ని పిఏ అనండి. పిఏ మీకు మీ భాషలో చెప్తే తెలుస్తుంది. పిఏ అంటే తెలుసా? ఎవరు వారి అనుమతి అయితేనే వారి దగ్గరికి పోతారు. ఎట్లాగైతే రాష్ట్రపతి దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర, ప్రధానమంత్రి దగ్గర పిఏగా ఉంటారో అలాగే ప్రపంచానికి, బ్రహ్మాండాలకి, చైతన్యానికి మధ్యలో ఎవరో అహం వృత్తి పిఏ అనుకోండి. ఎట్లాగైతే ఆ పిఏ రాష్ట్రపతి మాదిగానే, ముఖ్యమంత్రి బాధగానే మరి భావింపబడతాడో అట్లాగే అహం వృత్తిగా అతిసన్నిహితంగా ఉన్నందువల్ల ప్రత్యేగాత్మ అహం వృత్తి చేసి చెప్పబడుతుంది కానీ ఘటపటాదుల ద్వారా గుర్తింపజేసేది కాదు. ఇదివరకు ఎన్నిసార్లు చెప్పాము, ఎన్ని రకాలుగా చెప్పాము అనేదాన్ని గుర్తు చేశారు. ఈ విధంగా అంగీకరించినట్టయితే దోషం వస్తుంది అనేదాన్ని కూడా మళ్ళీ ఎత్రాపి వాక్య ప్రత్యక్షయోర్ విరోధాంశక తత్రాపి పురుషమోహవశాదేవ సా జాయతే నతు పరమార్థత. ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నాడు. వాక్యానికి ప్రత్యక్షానికి ఎక్కడైతే విరోధం కలుగుతుందో